This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఇస్రో సంస్థలో పనిచేసే పర్మనెంట్ ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 12th లేదా డిప్లొమా పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా సెలెక్షన్ అయితే చేస్తారు. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే 44,990 రూపీస్ స్టార్టింగ్లోనే శాలరీ ఉంటుంది. ఇంకా ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి అడిషనల్గా చాలా బెనిఫిట్స్, అలవెన్సెస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకొని వదిలేయండి. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన హైదరాబాద్లో ఉన్న ఎన్ఎఫ్సి అంటే న్యూక్లియర్ పవర్ కాంప్లెక్స్ వాళ్ళైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా ఎలాంటి ఎగ్జామ్ లేకుండా 405 వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మన ఇస్రో కింద పనిచేస్తున్న ఎన్ఆర్ఎస్సి వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ సంస్థ మన హైదరాబాద్లోనే ఉంటుంది, మీరు అక్కడే వర్క్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఎస్సి అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వాళ్ళనమాట. సో మీరు కావాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.nrsc.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ ఇస్రో కింద పనిచేస్తున్న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కింద పనిచేస్తున్న నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది మన హైదరాబాద్ బాల్నగర్ లొకేషన్లోనే ఉంటుంది. సో మీరు అక్కడే కూడా వర్క్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన మీరు అంటే సెలెక్షన్ కానీ ఇదంతా మీకు ఆన్లైన్లోనే ఉంటుంది. నేను ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. శాలరీ డీటెయిల్స్ చూడండి. ఇందులో టోటల్ 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. ఫస్ట్ డ్రాట్స్మ్యాన్ బి వేకెన్సీస్కి అయితే బేసిక్ పేనే 21,700 నుంచి 69,100 రూపీస్ ఉంటుంది. టెక్నీషియన్ బి వేకెన్సీస్కి అయితే 21,700 నుంచి 69,100 ఉంటుంది. అదే టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి అయితే బేసిక్ పేనే 44,900 నుంచి 1,42,400 వరకు శాలరీస్ ఉంటాయి. సో చాలా బెస్ట్ ఆపర్చునిటీ, చాలా మంచి శాలరీస్ ఇస్తారు కాబట్టి అవకాశాన్ని మాత్రం ఎవరు వదులుకోకండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. క్వాలిఫికేషన్ అయితే ఇందులో 10th తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళకు, డిప్లొమా చేసిన వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి. నేను స్పెసిఫిక్గా అంటే బ్రాంచెస్ కూడా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అంటే ఐటీఐలో ఏ ట్రేడ్ చేసి ఉండాలి, డిప్లొమాలో ఏ బ్రాంచ్ చేసి ఉండాలో కూడా చెప్తాను. ఏజ్ లిమిట్స్ అయితే మినిమం 18 నుంచి మాక్సిమం 35 ఇయర్స్ ఏజ్ ఉండాలి. జెండర్ అయితే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్గా చూడండి. టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ సివిల్ వేకెన్సీస్కి అయితే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఆటోమొబైల్ వేకెన్సీస్కి అయితే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. టెక్నీషియన్ బి ఇన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ వేకెన్సీస్కి అయితే 10th తర్వాత ఐటీఐ కానీ, ఎన్టీసీ కానీ లేదా ఎన్ఏసీ ఇన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. నెక్స్ట్ టెక్నీషియన్ బి ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేకెన్సీస్కి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రేడ్ ఇన్ ఐటీఐ కానీ, ఎన్టీసీ కానీ నాక్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత టెక్నీషియన్ బి ఇన్ ఎలక్ట్రికల్ వేకెన్సీస్కి అయితే ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఇన్ ఐటీఐ కానీ, ఎన్టీసీ కానీ నాక్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అదే డ్రాట్స్మ్యాన్ బి సివిల్ వేకెన్సీస్కి అయితే మీరు డ్రాట్స్మ్యాన్ సివిల్ ట్రేడ్ ఇన్ ఐటీఐ కానీ, ఎన్టీసీ కానీ నాక్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో ఓన్లీ ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. మీరు ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళకి ఈ క్వాలిఫికేషన్ లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలక్షన్ అయితే చేస్తారు.
ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. ఈ టెక్నికల్ సబ్జెక్ట్ నుంచి 40 క్వెషన్స్ 80 మార్క్స్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ నుంచి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, మ్యాథ్స్ అండ్ రీజనింగ్ నుంచి 20 క్వెషన్స్ 20 మార్క్స్. ఓన్లీ టెక్నికల్ సబ్జెక్ట్కి మాత్రం ఈచ్ క్వెషన్ క్యారీస్ 2 మార్క్స్ ఉంటుంది. మిగతా సబ్జెక్ట్స్కి ఈచ్ క్వెషన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. టోటల్ 100 క్వెషన్స్ 140 మార్క్స్, 90 మినిట్స్ అంటే 1.5 అవర్ టైం అయితే ఇస్తారు. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు యాక్చువల్గా షార్ట్ నోటిఫికేషన్ 8th నవంబర్ 2025 రోజు రిలీజ్ చేశారు. మీకు ఫుల్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ అనేది 10th నవంబర్ రోజు స్టార్ట్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 30th నవంబర్ 2025 వరకు ఉంటుంది. సో మీకు డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో 10th నవంబర్ రోజు కావాలంటే మాత్రం వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేస్తే నేను మీ రెస్పాన్స్ని బట్టి డీటెయిల్ వీడియో 10th నవంబర్ రోజు చేయడానికి అయితే చూస్తాను. ఎగ్జామ్ డేట్స్ అయితే ఇంకా అప్డేట్ చేయలేదు. ఇలా అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. అప్లై చేసుకున్నాక మీరు చెక్ చేస్తూ ఉండాలి. ఇలా అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న అవసరం. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ కూడా పిన్ చేస్తాను, అక్కడ నుంచి అయినా చూసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ప్రతి ఆల్ క్యాండిడేట్స్ 500 రూపీస్ అమౌంట్ అయితే పే చేయాలి. కాకపోతే ఇవి రీఫండబుల్ ఉంటుందంట. టెస్ట్ని ఎవరైతే ఎంసీక్యూ టైప్లో ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, ఆ ఎగ్జామ్కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి 500 రూపీస్ రీఫండ్ చేస్తామని చెప్తున్నారు. సో మీరు ఈ అప్లికేషన్ ఫీ అనేది బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడే పే చేయాలి. ఎందుకంటే ఇది ఇస్రో వల్ల అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ కాబట్టి. అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.nrsc.gov.inకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. సో అందులో ఏంటంటే కెరీర్స్లో రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వెళ్ళాలి. అందులో ఈ ఇస్రో ఎన్ఆర్సీ రిక్రూట్మెంట్ 2025 సెలెక్ట్ చేసుకొని మీ డీటెయిల్స్ మొత్తం ప్రాపర్గా ఫిల్ చేసి ఫోటో, సిగ్నేచర్, ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవన్నీ అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీని పే చేశాక మొత్తం సబ్మిట్ చేశారనుకో, సబ్మిట్ చేశాక అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే సో ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ nrsc.gov.in అని చెప్పి ఓపెన్ అవుతుంది. ఇందులో కెరీర్ అని ఉంది కదా, దానిపైన దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో కెరీర్లో అప్లై ఆన్లైన్ దగ్గర మీకు ఇక్కడ ఆ లింక్ అనేది యాక్టివేట్ అయినాక 10th నవంబర్ రోజు ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఆ లింక్. ఇంకా మీకు అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లింక్ అయితే ఇంకా యాక్టివ్లో లేదు. సో 10th నవంబర్ నుంచి యాక్టివ్ అవుతుంది. మీకు ఒకవేళ 10th నవంబర్ నుంచి డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే మాత్రం వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేస్తే నేను మీ రెస్పాన్స్ని బట్టి డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి చూస్తాను. సో ఈ ఆపర్చునిటీ మన ఇండియన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కింద పనిచేస్తూ మన బాల్నగర్ హైదరాబాద్ లొకేషన్లో ఉన్న నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వాళ్ళు అయితే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. సో ఐటీఐ చేసిన వాళ్ళకు డిప్లొమా చేసిన వాళ్ళకి మాత్రమే వేకెన్సీస్ ఉన్నవి. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అయితే ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన హైదరాబాద్ లొకేషన్లోనే మంచిగా వర్క్ చేసుకోవచ్చు. పర్మనెంట్ జాబ్స్ చాలా మంచి జీతం పొందొచ్చు. కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని అయితే వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.